హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు హైదరాబాద్లోని మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్ పెద్దమ్మ టెంపుల్కి రావడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. సో చూసేయండి, ఇంకా మీరు కూడా వచ్చేయండి మాతో పాటు. ఈ టెంపుల్ హైదరాబాద్లో ఉంటుంది. సో దూరం నుంచి వచ్చే వాళ్ళకి మెట్రో బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మంచిగా ఈజీగా వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ ఇది, అంటే లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది చూడండి, అదిగో కనిపిస్తుంది, అదే టెంపుల్. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్కి సుమారు 150 సంవత్సరాల చరిత్ర ఉందండి. అప్పుడేమో 1993లో రాజగోపాపురం అనే ఆయన నిర్మించాడు, గుడిని నిర్మించడం జరిగింది. యాక్చువల్లీ ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. ఇది లోపలికి పండుగ కదండి, అందుకోసం కొంచెం గ్రాండ్ లుక్ తోటి ఉంది. టెంపుల్ ముందర టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. ఇక్కడ టెంకాయలు తీసుకొని లోపలికి వెళ్ళి ఇదిగో ఇక్కడ కొట్టేయాలి. కొట్టేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోవడం. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్కి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళడానికి సుమారు చాలా టైం పడుతుందండి. పండుగ సీజన్ కదా, ఇక్కడ చాలామంది భక్తులు వచ్చారు, దర్శించుకుంటున్నారు. గుడి ప్రాంగణం అయితే చాలా అందంగా ఉందండి. మొత్తం పూలతోటి డెకరేట్ చేశారు. లోపల చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చాలామంది ఉన్నారు. అసలు ఎంతమంది అంటే అసలు చాలామంది ఉన్నారు. దర్శనానికి చాలా టైం పట్టేటట్టుంది. ఇక్కడ అంటే దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి ఇక్కడ స్పేస్ కూడా లేదు ఎక్కడ. అందరూ చాలామంది ఉన్నారు. అందరు దర్శించుకుంటున్నారు అమ్మవారిని. దూరం నుంచి మేము దర్శించుకున్నాము. యాక్చువల్లీ పండుగ కదండి, చాలామంది వచ్చేసారు ఇక్కడ దర్శించుకోవడానికి. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని అందరు నమ్ముతారండి. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా అది అమ్మవారు తీరుస్తుంది అని భక్తులందరూ గట్టిగా నమ్ముతారు. సో మీరు కూడా వచ్చి దర్శించుకోండి. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు వచ్చి మీరందరూ వచ్చి దర్శించుకోవచ్చు. అమ్మవారు చాలా పవర్ఫుల్. చూడండి దీపారాధనలో ఎంత అందంగా కనిపిస్తున్నారో అమ్మవారు. ఇది టెంపుల్ లోపల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. చూడండి ఎంత మహిమ గల అమ్మవారు, ఎంత బాగా కూర్చున్నారో లోపల. అక్కడ నుంచి మనం దర్శించుకోవడానికి చాలామంది వచ్చేసారు ఇక్కడికి. చూడండి ఎంతమంది భక్తులు కనిపిస్తున్నారో. వాళ్ళ కోరిక తీరిన తర్వాత అమ్మవారికి చీరలు పెట్టడం కానీ, గాజులు పెట్టడం కానీ చేస్తున్నారు. ఇక్కడ చాలా రష్ ఉందండి, పండుగ కదండి. చూడండి పూలతో ఎంత బాగా అలంకరించారో. దర్శనం అయితే అయిపోయిందండి. ఇక్కడ నుంచి మనం బయటికి వచ్చేసాము. ఇక్కడ ఈ అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. దర్శించుకున్న తర్వాత బయటికి వెళ్ళాము. ఇది గుడిని కట్టించిన వారు అతను, గుడిని కట్టించిన ఆయన ఇతను విగ్రహం ఇక్కడ ఉంది. ఇది టెంపుల్ అండి. బయట నుంచి చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. గుడి ముందర అయితే ఎంతో అందంగా కనిపిస్తుంది టెంపుల్ మొత్తము. ఇక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్ళిపోవడానికి ఎంట్రన్స్ అండి ఇది. లోపలికి రావడానికి వెళ్ళడానికి ఇదే. ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళరు, జస్ట్ భక్తులు మాత్రమే వెళ్ళిపోతారు. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్.